నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుప్రభాత సేవ నుంచి మహాశివుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కఠిన ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో శివారాధనే ధ్యేయంగా ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో అర్చనలు దీపారాధనతో ఆలయాలన్నీ భక్తితో పరడెల్లుతున్నాయి. కరీంనగర్లోని 1000 ఏళ్ల చరిత్ర గల అతి పురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన తాజా విశేషాలను మా ప్రతినిధి ఈద మధుకరెడ్డి అందిస్తారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. మహాశివరాత్రి వచ్చిందంటే భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో శివనామ స్మరణతో ఊగిపోతుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి. అయితే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నడవచ్చే ఈ పర్వదినాన్ని భక్తులంతా కూడా శివనామ స్మరణతోని శివారాధనతో రోజంతా గడుపుతారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మహాశివరాత్రి అంటారో, మహాశివరాత్రి అనేది పూర్తిగా అకుంఠిత దీక్షతోని చేసి ఉపవాస దీక్షతోని చేసి 24 గంటలు శివనామ స్మరణతో భక్తులంతా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజారు అతి పురాతనమైన శివాలయంలో ఉన్నాం. ఇది చాలా దాదాపు 1000 సంవత్సరాలుగా తిరుగుతున్న ఈ ఆలయంలో మనం భక్తులను చూడొచ్చు. ఒకసారిగా ఇక్కడ చూస్తుండొచ్చు భక్తులంతా కూడా ఉదయం నుంచి 4 గంటల నుంచే శివనామ స్మరణతోని శైవ క్షేత్రాన్ని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఈ యొక్క ఆలయ విశిష్టతను ప్రాశస్తాన్ని గుర్తించి ఇక్కడ దాదాపు ఒక రోజులోనే వేలాది మంది దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో కరీంనగర్ పాత బజార్ శివాలయం అంటేనే జిల్లా మహత్వంగా అటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎంతో, ఇటు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం ఎంతో, అంతకన్నా మించి కూడా ఇక్కడ చాలామంది భక్తులు ఎంతో నమ్మకంతో ఇక్కడ పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతోని భక్తుల దర్శనంతో మారుమోగుతున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా ఆలయానికి సంబంధించిన పాలకవర్గం అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి బారికేడ్లలో వేలాది మంది భక్తులు ఇక్కడ శివుని దర్శనం చేసుకుంటుండగా ఎలాంటి తాకడీలు లేకుండా భక్తులు ఇబ్బంది పడకుండా చాలా ఇక్కడ సౌకర్యాలన్నీ అందించినట్టు పాలకవర్గం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎండలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎండ పడకుండా కూడా చలవ పందిరు లాంటి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ ప్రభాత సేవ నుంచి భక్తులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. భక్తులంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ 3 రకాల క్యూలను ఏర్పాటు చేస్తారు. ఒకటి ఒక డౌట్తో పాటు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు ఎవరైనా ఉంటే, చాలా వయసు మీద పడ్డవారు పెద్దవారు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా నేరుగా ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉదయం ప్రారంభమైన శివనామ స్మరణ మారుమోగుతున్న క్రమంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వేములవాడకు ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు చేరుకున్నట్టుగా తెలుస్తున్నది. మహాదేవపూర్లోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కూడా భక్తులు లక్షలాదిగా చేరుకుంటున్నారు. ఈ పండుగను అందరూ ఐక్యంగా ఉండేసి మంచిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది యొక్క శివుని యొక్క అభిషేకములతోటి దినమంతా శివమయం అవుతుంటుంది. మహాశివరాత్రి ప్రధానంగా మహాలింగార్చన అంటారు. మహాలింగార్చన అంటే రాత్రి లింగానికి పూజ చేస్తారు. శివలింగానికి రుద్ర మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు. సాయంత్రం దాకా చేస్తారు. సాయంత్రం 11:30, 12 నిశి పూజ అవుతుంది. అక్కడ మహేశ్వర్ గారు ఉన్నాడు. లింగోద్భావానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. లింగోద్భావము ప్రతి శివరాత్రి అర్ధరాత్రి తర్వాత ఉంటుందంటారు. అంటే ఆ లింగోద్భావంలో ప్రత్యేకత ఏమని చెప్పుకోవచ్చు? లింగోద్భావం అంటే ఆనాడు శివుడు ఉద్భవించినట్టు, ఆనాడు శివుడు పుట్టినట్టు. దానికి ఏంటంటే ఆ లింగార్చన ఆ టైంలో చేస్తే మహాపుణ్యము. ఇంకోటి ఏంటంటే జాగరణ చేసి ఉండి తెల్లారి సాయంత్రం దాకా ఉంచి నిత్య పూజలు చేసుకున్న తర్వాత తెల్లారి మళ్ళా భోజనం చేసిన తర్వాత అప్పుడు ఉపమిస్తే అప్పుడు ఆ యొక్క శివరాత్రి యొక్క ఫలితం దక్కుతుంది. మొత్తంగా చూసుకుంటే మనం చూస్తున్నాం శివరాత్రి అంటే ప్రాముఖ్యత ఉందో, ఎంత పవిత్రమైందో మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మొత్తం కూడా భక్తులు శివ క్షేత్రాలను దర్శించుకొని ఇటు దీపారాధన, అర్చన,
మహాలింగార్చన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా వేములవాడలో మాత్రం మహాలింగార్చన అనే కార్యక్రమం తీసుకుంటే అది సాయంత్రం పూట 6 గంటలకు మొదలయ్యే మహాలింగార్చనలో 366 లింగాలను ఏర్పాటు చేసి అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. వాటిని పూర్తిగా అర్చనలు చేస్తూ వేద మంత్రాల మధ్యలో మహాలింగార్చన కార్యక్రమము దాదాపు గంటకు పైగా వేములవాడ సంబంధించిన వేద పండితులు చేస్తారు. ఇది కేవలం మహాలింగార్చన అనేది వేములవాడలో అత్యంత ప్రత్యేకమైందని చెప్పచ్చు. మొత్తం దేశంలోనే మహాలింగార్చన కార్యక్రమము ప్రధానంగా వేములవాడ జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ప్రభుత్వము తరఫున ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఈరోజు వస్తున్న భక్తుల తాకిడికి ఇంకా ఏమైనా జాగ్రత్త తీసుకోవాలన్నా లేకుంటే ఈ ప్రభుత్వం ఇంకేం భక్తులకు సౌకర్యం ఇచ్చిందో తెలుసుకునేందుకు ఈవో వెంకన్న గారు మనతో. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర. చెప్పండి ఈవో గారు, దాదాపు శివరాత్రి వచ్చిందంటే కూడా శివాలయాల పూర్తి స్థాయిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత పురాతనమైన శివాలయం. మీకు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి, భక్తులు ఎంతమంది వస్తారనుకుంటారు? ఓం నమ శివాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆదిశివుడు మన కరీంనగర్ పట్టణంలో పాత బజార్లో ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 30,000 పైకిచ్చీలు కూడా భక్తజనులు హాజరవుతారని మేము భావిస్తూ వారికి తగిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఇప్పటికీ దాదాపు 8,000 నుంచి 10,000 మంది కూడా భక్తులు దర్శించుకోవడానికి వాళ్ళకు ఉచిత ప్రసాదాలు, షామియానాలు, వాటర్ సప్లై, ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పరమశివునికి అభిషేకం చేసుకోవాలి కాబట్టి ఈ దేవాలయం నందు కూడా మనం అయ్యగారు మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మరియు శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో మనం భక్తులకు కూడా అభిషేకాలు గర్భగుడిలో చేయిస్తున్నాము. ఈ యొక్క అభిషేకాలు కూడా దాదాపు 300 అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు కరీంనగర్ పట్టణ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి వారి యొక్క స్వామివారి ఆశీస్సులు పొందాలని మా దేవాదాయ తరపున మేము భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా కూడా ఈ సాయంత్రాన్ని కూడా లింగోద్భవ సమయంలో కూడా భక్తులు అధికంగా ఉంటారు. ఆ లింగోద్భవ సమయంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాం. ముఖ్యంగా చూసుకుంటే భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు, సాధారణ రోజు కంటే కూడా ఎక్కువగా ఉంటారు. ఎలాంటి సౌకర్యాలు చేశారు? భక్తులకు నీడ నిలవడానికి షామియాలు ఇక్కడ నుండి మన చిన్న హనుమాన్ దేవాలయం వరకు మరియు ఈ దేవాలయం నలుమూలలో కూడా మనం షామియాలు ఏర్పాటు చేసినాం. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినాం. మరియు వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేసినాం. వారికి ఎలాంటి అసౌకర్యం కూడా తగిన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. వైద్య శాఖ గారు కూడా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. మరియు గోవిందపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కూడా మనకు వారి యొక్క సేవలు కూడా వినియోగించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చూస్తుంటాం. ఈరోజు దర్శనాలు కూడా ఉదయం నుంచి అంటే సుప్రభాత సేవ నుంచి మొదలయ్యాయి. రేపు ఎప్పటి వరకు కూడా కంటిన్యూ దర్శనాలు ఉంటాయి. లింగోద్భవ సమయంలో మాత్రం బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత కూడా భక్తులు రేపటి వరకు కూడా ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం ఉదయం 3:30 నుండి మన భక్తులు దర్శనాలు మొదలైనవి. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కొంచెం మనకు తగ్గుతుంది. 6 నుండి మళ్ళీ 10 గంటల వరకు భక్తులు ఎక్కువగా దర్శించుకునే అవకాశం ఉంది. మనకు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం ఉంటుంది. ఆ లింగోద్భవ సమయంలో కూడా అత్యధిక భక్తులు కూడా పాల్గొంటారు. వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అసౌకర్యంగా రాకుండా. ఇది చూసుకుంటే శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భక్తులు అన్ని సకల సౌకర్యాల మధ్య దేవుని దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. మొత్తంగా శివరాత్రి అంటేనే భక్తజనమంతా కూడా శివనామ స్మరణతోని శైవక్షేత్రాలన్నీ దర్శించుకుంటారు. ప్రధానంగా శివరాత్రి రోజు శివుణ్ణి తలుచుకుంటూ ఒక్కపొద్దు అంటే ఏదైతే వీరంతా కూడా ప్రజలు అనుకుంటున్నట్టుగా సాధారణ భాషలో ఉపవాస దీక్షను ఒక్కపొద్దు అంటారు. ఈ ఒక్కపొద్దును తీర్చుకొని దేవుణ్ణి రేపటి దీపారాధనతో కూడా మహాశివరాత్రి ముగుస్తుంది. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత శివాలయంలోని పాత బజార్ శివాలయంలోని అతి పురాతనమైన శివాలయానికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ మైదర్తో మధుకురెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్. పరమేశ్వర పర